అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అని తెలుగు సినిమాల్లో ఒక పాపులర్ పాట ఉంది. ఇప్పుడు అనకాపల్లి ఓటర్లు అదే పాటను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడో కడప నుంచి వచ్చి చివరి నిమిషంలో పోటీ చేసి ఇదంతా ఉద్ధరించేస్తాను, మిమ్మల్ని అందరినీ అభివృద్ధి పదవిలో నడిపించేస్తాను అని చెప్తే అంతా నమ్మేశారు. భారీ మెజారిటీతో సీఎం రమేష్ని అనకాపల్లి ఎంపీగా గెలిపించుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన అనకాపల్లి జనానికి ముఖం చూపిస్తే ఒట్టు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఉదంతం పెద్ద దుమారం రేపుతోంది. రైతులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 నియోజకవర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ వివాదంలో సీఎం రమేష్ కనీసం పెదవి విప్పితే ఒట్టు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తన భుజస్కంధాల మీద బాధ్యత తీసుకుని పూర్తిగా బాగు చేసేస్తాను, అంతా గాడిలో పెట్టేస్తాను అంటూ ఆయన ఎన్నికల ముంగిట చెప్పుకొచ్చారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి కార్మికులు, అక్కడికి చెరుకు సరఫరా చేసేటువంటి రైతులు ఎవరికి ఏ సమస్య రాకుండా చూస్తాను అంటూ చెప్పుకొచ్చినటువంటి సీఎం రమేష్ ఇప్పుడు ముఖం చాటేయడంతో రైతులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నమ్మి ఓటేసి ఎక్కడో కడప నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కూడా ఆదరించి గెలిపిస్తే తమకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఇప్పుడు తీవ్రంగా మండిపడుతున్నారు. మా ఎంపీ ఎక్కడున్నారు కనిపించడం లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అనేటువంటి విషయాన్ని గుర్తుందా లేదా అనేటువంటి రీతిలో కూడా ప్రశ్నలు వేస్తున్నారు. మరి కేవలం గోవాడ షుగర్ పరిశ్రమ ఉదంతమే కాదు, ఇతర అనేక వ్యవహారాలకు సంబంధించి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ బాగోగుల విషయంలో సీఎం రమేష్ పూర్తిగా శీతకాన్ని వేసేశారు అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సీఎం రమేష్ మాత్రం వీటిని ఖాతరు చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. అమరావతికి, ఢిల్లీకి చక్కర్లు కొట్టడం మినహా, అధినేతల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మినహా అనకాపల్లి వాసుల సమస్యలు కానీ, అనకాపల్లి నియోజకవర్గ ప్రయోజనాలు కానీ ఆయనకి ఏం మాత్రం పడుతున్నట్టు కనిపించట్లేదు. ఇలాంటి నాయకుడినా మేము నమ్మి గెలిపించింది అనేటువంటి రీతిలో ఇప్పుడు అనకాపల్లి ఓటర్లు తలలు పట్టుకుంటున్నప్పటికీ ఇక మరొక 4 ఏళ్ల వరకు వాళ్లతో నాకు పని లేదు అన్నట్టుగా సీఎం రమేష్ వ్యవహార శైలి కనిపిస్తుంది. మరి ఇలాంటి నాయకుడి పట్ల ఆ పార్టీల అధిష్టానమైనా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే ఇప్పుడు ఏకంగా బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కూడా సీఎం రమేష్ని నియమించే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం ఊపందుకుంటోంది. తన సొంత నియోజకవర్గ ప్రజల్నే బేఖాతరు చేస్తూ గాలి కొదిలేసినటువంటి నాయకుడిని ఏకంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షుడిగా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో కమలనాథులు ఉన్నారంటే ఆ పార్టీ వ్యవహారం ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరిని మార్చి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ అధ్యక్ష పదవికి రేసులో ఇప్పుడు సీఎం రమేష్ ముందు వరుసలో కనిపిస్తున్నారు. తనకు ఆర్థికంగా అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉన్నాయి కాబట్టి తనకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో పార్టీని పూర్తిగా పురోభివృద్ధి దిశలో నడిపిస్తానన్నట్టుగా ఆయన అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఆయన తన పదవి కోసం, తన ప్రయోజనాల కోసం తన పార్టీ అధినేతల చుట్టూ చక్కర్లు చుడుతుంటే తమ ప్రయోజనాలు, తమ నియోజకవర్గం, తమ ఆశల గురించి ఏంటి అని ఇప్పుడు అనకాపల్లి వాసులు గగ్గోలు పెడుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేసి సీఎం రమేష్ తన ప్రయోజనాల చుట్టూ వ్యవహారం చక్కదిద్దుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి? అనకాపల్లి వాసుల ఆక్రందన అరణ్య రోదనగా మిగులుతుందా, లేకుంటే దాన్ని ఏమైనా ఆలకించి కనీస సమస్యలకైనా పరిష్కారం చూపేదానికి సీఎం రమేష్ చొరవ ప్రదర్శిస్తారా? ఏం చేస్తారో చూద్దాం మరి.